చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ నగరం ఎప్పుడూ లేని విధంగా ముంపునకు గురైందని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంతో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా ఉపనదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని ఐఎండీ సిడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించిన ముప్పు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడం వల్లే విజయవాడ ముంపునకు గురైందని ఫైర్ అయ్యారు. జల దిగ్బంధనంలో చిక్కుకొని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్మెంట్ లో బిజీగా ఉన్నారా అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో, బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు. మీరు కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. కనీసం 5గురు చనిపోతే, అక్కడ 5గురు చనిపోతే ఇంతవరకు నాయకులు చాలామంది ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్గాలు అంతా ఉన్నారు. ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాను తప్ప ప్రజలకు మంచి చేద్దాము. కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి, ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి, ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి, కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి కనీస అవసరాలు మనం తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. 29వ తారీఖున వాతావరణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఏ ఒక్క అధికారైనా కదిలారా? ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రకటన వచ్చిందా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని? ఎక్కడిగారా లేకుండా ఈరోజు ప్రజానికం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరిగా చెప్పుతున్నాం. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయాలి. వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో, పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయటంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి మనం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. కృష్ణానదికి ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది, అలాగే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడితే విజయవాడ నగరం గుండా వెళ్తుంది. ఇవన్నీ తెలీదా? ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఈ తుఫాను పట్ల ప్రభుత్వం కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈస్ట్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం భోజన అవసరాలు చూడాలి, తాగునీరు అందించాలి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికైనా సరే ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో, హెచ్చరికలు చేయడంలో, ప్రజల్ని తరలించడంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.